వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక విషయం ఏంటంటే, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీరు చేసే ఈ లైక్ వలన నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వెళ్ళగలరని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ మీ సేవా కేంద్రాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మీ సేవ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. అయితే చాలామంది అభ్యర్థులు ఈ మీ సేవా సెంటర్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటారు కానీ అందరికీ ఆ అవకాశం రాదు. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని భీమారం, జగిత్యాల, సారంగపూర్ మరియు మెట్పల్లి మండలాల గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా 4 మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మీ సేవా సెంటర్ని ఏ విధంగా ఇస్తారంటే, 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆ రాత పరీక్షలో ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో వారిని సెలక్షన్ చేసి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను పరిశీలించినట్లయితే, మీ సేవా కేంద్రాల ఉద్యోగాలకు 26 నవంబర్ 2024 నుండి 4 డిసెంబర్ 2024 వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారం నింపి సంబంధించిన తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అయితే పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతల వివరాలను గురించి పరిశీలించినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని భీమారం, జగిత్యాల, సారంగపూర్ మరియు మెట్పల్లి మండలముల గ్రామ పంచాయతీల పరిధిలో కొత్తగా 4 మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. అర్హత విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పుకోవచ్చు. ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో వయో సడలింపు గురించి ఎటువంటి వివరాలు అనేది మెన్షన్ చేయడం లేదు. కాబట్టి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇక దరఖాస్తు రుసుము గురించి పరిశీలించినట్లయితే, అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలను డీడీని డిస్ట్రిక్ట్ కలెక్టర్ జగిత్యాల గారి పేరు మీద తీసి అర్జీతో సమర్పించాల్సి ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే, సెలెక్ట్ అయిన అభ్యర్థులు మీ సేవా కేంద్రాలలో అభ్యర్థులు అందించే సేవలను బట్టి వారికి కొంత డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అత్యధికంగా నెలకు 30,000 వరకు సంపాదించగలరు. సెలక్షన్ ప్రాసెస్ గురించి పరిశీలించినట్లయితే, అభ్యర్థులకు ఐటీ నైపుణ్యాలను అంచనా వేయడానికి 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్ష తెలంగాణ మీ సేవా సర్వీసెస్పై కంప్యూటర్ నాలెడ్జ్పై ఉంటుంది. ఇక కావాల్సిన సర్టిఫికెట్స్ గురించి పరిశీలించినట్లయితే, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేది అవసరం ఉంటుంది. వాటితో పాటు కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, అదేవిధంగా స్టడీ సర్టిఫికెట్స్ అంటే బోనఫైడ్స్ అనేటివి అవసరం ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలంటే, నోటిఫికేషన్లోని వివరాలను చూసిన తర్వాత అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు, నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మొత్తము ఫిలప్ చేసి సంబంధిత ఎంఆర్ఓ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. మనకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, రెసిడెన్సీ కానీ ఏది కావాలన్నా మీ సేవా సెంటర్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీలో ఎవరైనా ఐటీ నైపుణ్యాలు కలిగి ఉండి సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నవారు ఈ మీ సేవా సెంటర్ కోసం అప్లై చేసుకొని ఈ మీ సేవా సెంటర్ను పొంది ఇన్కమ్
గుర్తుతో పాటు మంచి పేరును కూడా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా జనాలకు కూడా మంచి సర్వీస్ అనేది అందివ్వడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.